మొత్తానికి హైదరాబాద్ అయితే షిఫ్ట్ అయిపోయాము. నైట్ రావడానికి 3:30 అయింది కదా. ఒక 2 అవర్స్ పడుకొని లేచి ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా పాలు పొంగించడానికి అయితే వెళ్తున్నాము. మా ధన్విక్ ఫుల్ నిద్ర కంట్రోల్ చేసుకోలేకపోతుంది. సరేరా పడుకో, మేము వెళ్ళి పాలు పొంగిచ్చొస్తామన్నా కూడా లేదు నేను వస్తాననేసి మాతో పాటు బయలుదేరింది. ఎందుకు సడన్గా షిఫ్ట్ అవుతున్నారని అడుగుతున్నారు కదా. మాకు అసలు ప్లానే లేదు హౌస్ షిఫ్ట్ అవ్వాలని, కానీ అది కూడా వేరే సిటీకి చిన్న బాబుతోటి. నేను కూడా ఇంకా ఇప్పుడిప్పుడే రికవర్ అవుతున్నాను కదా. చాలా పెద్ద టాస్క్. మామూలుగా ఇల్లు షిఫ్ట్ అవ్వడం ఒకే ఎత్తు, బాబుతోటి వేరే సిటీకి రావడం నిజంగానే ఛాలెంజింగ్ టాస్క్ అనే చెప్పాలి. కాకపోతే మా ఆయన జాబ్ రీలొకేషన్ అవ్వడం వల్ల అన్నీ కూడా 1 వీక్లోనే హడావిడిగా సడన్గానే జరిగిపోయాయి. 1 వీక్ ముందు వచ్చి ఇక్కడుండి ఇల్లులు వెతకడం స్టార్ట్ చేశారు. మాకు కావాల్సిన అంటే ఆఫీస్ సరౌండింగ్స్లో ఏరియాలో ఏమో మాకు కావాల్సిన టైంకి అవైలబుల్ లేదు. ఇంకొంచెం దూరం అయినా సరే మేము గేటెడ్ కమ్యూనిటీలోనే వెతుకుతున్నాం. పిల్లలు కొద్దిగా ఆడుకోవడానికి ఉండాలి, కొంచెం అమ్యూనిటీస్ ఉండేలాంటివి. అతి కష్టం మీద మాకు కావాల్సిన రిక్వైర్మెంట్స్లో ఇల్లు అయితే దొరికింది, కానీ ఇంకో 2-3 డేస్ అవుతుంది ఇంటీరియర్ వర్క్స్ అంతా ఫినిష్ అవ్వడానికి అన్నారు. సరేలే ఎలాగూ లగేజ్ రావడానికి ఇంకా 1 డే టైం పడుతుందని ఓకే చెప్పాము. ఇంకా రోజు బాగుందనేసి ఇవాళ పూజ చేసుకొని పాలు పొంగించాము. మామూలుగా అయితే ఈ పొంగిచ్చిన పాలతోటి ఏదో ఒకటి స్వీట్ చేసుకుంటాము, కానీ ఐటమ్స్ ఏమీ లేకపోవడం వల్ల ఇంకా దాంట్లోకి కొద్దిగా షుగర్ వేసి పాలు తాగాము. ఇక్కడ వర్క్ చేసే వాళ్ళ కోసం టీ పెట్టించేసి కాసేపు ఇంట్లోనే ఉండి మళ్ళీ ఇంకా బయలుదేరుతున్నాము. మార్నింగ్ నుంచి ఏమీ తినలేదు, పిచ్చాకలేస్తుంది. పాలు పొంగిచ్చి పూజ చేశాక తిందామనుకొని వచ్చాము, కానీ అలా లేట్ అయిపోయి 12:30 అయిపోయింది అనేసి డైరెక్ట్గా లంచ్ చేసేస్తున్నాము. నేను ఇలా హౌస్ షిఫ్టింగ్ వీడియో షేర్ చేసినప్పటి నుంచి ఎంతమంది మెసేజెస్ చేస్తున్నారంటే ఏ ఏరియాలో వెతుకుతున్నారు, ఏమైనా హెల్ప్ కావాలా, చిన్న బాబుతోటి మీకు కూడా కష్టం కదా చెప్పండి, మేము వచ్చి హెల్ప్ చేస్తాము. ఇలా నిజంగా చాలా చాలా థ్యాంక్స్ మీ అందరి లవ్, కన్సర్న్ అండ్ సపోర్ట్కి. యాక్చువల్గా మేము హౌస్ షిఫ్ట్ అయింది వచ్చేసి July 1st, ఆల్మోస్ట్ 1.5 మంతే అయిపోయింది. ఇల్లు కూడా సర్దేసుకున్నాం. కాకపోతే నాకు టైం దొరక్క ఇప్పుడు కొంచెం సెటిల్ డౌన్ అయ్యాక ఒక్కొక్కటిగా వీడియో షేర్ చేసుకుంటున్నాను. ఇంతే ఇవాల్టికి. సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. బాయ్.